మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదుతో కేసు నమోదైంది. ముద్రగడ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే సమయంలో గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా పోలీసులను అంబటి తన అనుచరులు నెట్టివేశారు. ఏఆర్ఎస్ఐ వెలదూటి అప్పలరాజు, పలువురు కానిస్టేబుళ్లు ఈ విషయంపై కిర్లంపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు సహా మరికొందరిపై BNS 132(3)(5) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ లాంఛనాల్ని మీరు అడ్డుకున్నటువంటి పరిస్థితి నేను అడ్డుకోవటమేంటి? అక్కడ చిన్నపాటి వివాదం జరిగింది. ఎన్ని సార్ అక్కడ చిన్నపాటి వివాదం జరిగింది. చిన్నపాటి కూడా జరిగింది. మీకు తెలీదా? మీకు తెలుసా? ప్రభుత్వ లాంఛనాలని వద్దని చెప్పారా? చెప్పలేదా? చెప్పారా మీరు? చెప్పారా లేదా? మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు, వారి కుటుంబం చెప్పింది. దాన్ని జక్కంపూడి రాజే అనౌన్స్ చేశాడు. ఇప్పుడు అనౌన్స్ చేశాడు పొద్దున పండి. అయ్యా, ముద్రగడ పద్మనాభం గారి కోరిక ఏంటంటే చనిపోయి, మీకు ఒక విషయం చెప్పనా, ఆయన చనిపోయి కూడా ఆయన ఏం చెప్తే అదే చేయించుకుంటున్నాడు. ఇవాళ చనిపోయి కూడా, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఏది డిక్టేట్ చేసి చెప్పాడో అదే జరుగుతుంది. ఇక్కడేగా దొడ్లో దానం చేస్తారు, కానీ నన్ను ఖననం చేయమన్నాడు. చివరి కొరకు తీర్చాలా వద్దా? ముద్రగడ పద్మనాభం గారి లాంటి నాయకుడి యొక్క కోరికని ఆయన ఫాలోయర్స్గా మేము తీర్చాలా వద్దా? కుటుంబం తీర్చాలా వద్దా? తీర్చాలి కదా. ఇక్కడే కారణంగా బాధ పెట్టారు. ఓకే సరే, ఇంకా కుటుంబ వ్యవహారం అనేది దాని జోలికి నేను పోదలుచుకోలేదు. నాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు ఈ ప్రభుత్వాన్ని చెప్పి చనిపోయాడు. అదే విషయాన్ని ప్రకటించాం. ఎందుకయ్యా ఎందుకు మీరు తుపాకులు పిచ్చుకొస్తారు? వద్దని చెప్పాంగా. ఆ కుటుంబం వద్దంది కదా. ముద్రగడ పద్మనాభం గారి కోరిక అది కదా. నాకు ఈ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రభుత్వపు యొక్క లాంఛనాలు నాకు అవసరం లేదు అని చెప్పి చచ్చిపోయాడే. ఆయనకి మీరు లాంఛనాలు చేస్తామంటే ఏంది మీ ఉద్దేశం? ఏంది మీ ఉద్దేశం? ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ఏం చంద్రబాబు నాయుడు గారు మీ ఉద్దేశం ఏంటి? వద్దు బాబు అంటే మీరు తుపాకులు పంపించి, కానిస్టేబుల్ పంపించి మేము ప్రభుత్వ లాంఛనాలు చేస్తున్నాం ముద్రగడ పద్మనాభం చెప్పడానిక? వద్దు మొర్రు అని కుటుంబం చెబుతుంది. మేము చెబుతున్నాం, కాపును పార్టీ వాళ్ళని చెబుతున్నాం. ఇంతమంది చెబుతున్నా కూడా నలుగురిని పంపించి మీరు తుపాకులు పైకి పెట్టారంటే మమ్మల్ని గేల్ చేయాలనేగా. చనిపోయిన తర్వాత కూడా కక్ష సాధిస్తావేంటయా చంద్రబాబు గారు? చనిపోయిన తర్వాత కక్ష సాధిస్తావేంటి? చనిపోయిన తర్వాత వైరుధ్యం వదిలే వద్దన్న పని నువ్వు చేసే కార్యక్రమం చేస్తున్నావు. అక్కడ కూర్చుని ఇక్కడ ఎస్పీకి, డీజీపీకి ఫోన్ చేసి వెళ్ళండి అంటే ఏంటది? వాళ్ళు ఊరినే వచ్చారా? వాళ్ళు తుపాకులు తీసుకుని వాళ్ళు వాద్యాలు తీసుకుని ఊరినే వచ్చారా? నువ్వు చెబితేనే కదా వచ్చింది. చెయ్యాల్సిన పనులు చేయరు ఈ హోమ్ డిపార్ట్మెంటు, చెయ్యాల్సిన పని పోలీసులు చేయరు. ఇలా తలగొరి పెడుతుంటే వద్దు బాబు అంటే మేము వస్తాం అంటారు. ఏంది ఇది? నాకు అర్థం కాల. దుర్మార్గం అని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు చనిపోయినటువంటి ముద్రగడ మీద కూడా మీరు ఆయన కోరిక తీర్చుకోకుండా కక్షపట్టి వ్యవహరిస్తున్నారే, దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముద్రగడ పద్మనాభం ప్రజల నుంచి దూరమైన, చనిపోయిన ప్రతి వాడి గుండెల్లో పట్టుదల ఉన్నవాడి ప్రతి వాడి గుండె వద్దని ప్రకటించారు కదా. ఉంటే మీరెందుకు వచ్చి మోగిస్తారు? అది అవసరమా? మాకు వద్దు బాబు అని కుటుంబం చెప్పారు. అయినా కుటుంబం చెప్పారు రెచ్చగొట్టే పనులు ఇవన్నీ కావాలి.